అందరికీ నమస్కారం. ఈనాడు మన యొక్క ఉచిత మేఘా వైద్య శిబిరం సత్యనారాయణపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సంయుక్తంగా విశిష్ట కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సుప్రజ వాళ్ళు అట్లే మన స్థానిక కార్పొరేటర్ నరసింహ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ఇందిరా గారికి మరియు స్థానిక కార్పొరేటర్ నరసింహ గారికి మరియు విశేష సోదరిమణులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమం సుప్రజ హాస్పిటల్లో ఇంత దిగ్విజయంగా చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని, అదేవిధంగా సుప్రజ మరియు నేత్రాలయ హాస్పిటల్ వాళ్ళు చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని, తప్పకుండా అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ మన వాసవి సొసైటీ తరఫున కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎవరన్నా బీదవారు ఉంటే, వైశ్యేతులు ఉంటే వారికి అక్కడ మా వాసవి సేవా కేంద్రం ఉన్నది. అక్కడ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. 15వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఒక 3,500 రూపాయలు క్యాష్ ఇవ్వడము, ఒక 1000 నుంచి 1500 రూపాయల వరకు బ్యాగు ఇతర సామాగ్రి స్టేషనరీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా అవసరం ఉంటే మన విశిష్ట వెంకటేష్ గారికి తెలియపరిస్తే ఫామ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ఫామ్ సబ్మిట్ చేస్తే అది కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యే వరకు మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరన్నా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి యశోద అనుకోండి, మిగిలిన కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల బిల్ అవుతుంది. ఆ బిల్ ప్రకారంగా మాకు సబ్మిట్ చేస్తే అది మన ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క ఫైల్ను సబ్మిట్ చేస్తే అక్కడ నుంచి ఒక 25 నుంచి 30% వరకు ఖర్చు చేసిన అమౌంట్లో చెక్ ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఆ చెక్ను మీకు అందజేయడం కూడా జరుగుతుంది. అది కూడా మన విశిష్ట వెంకటేష్ ద్వారా నేను ఎందుకంటే ఇక్కడ స్థానికంగా
ఎమ్మెల్సీగా ఉన్నాను. మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. మీకు తప్పకుండా ఏ అవసరం ఉన్నా తెలియపరచండి. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు మెడికల్ గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్ఓసి అనేది కూడా ఉంది. అక్కడ మీరు నిమ్స్ హాస్పిటల్లో లేకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ హాస్పిటల్లో కూడా మీరు ఎస్టిమేట్ తీసుకొస్తే ఆ ఎస్టిమేట్ ను మనము మాకు సబ్మిట్ చేస్తే అక్కడ ఒక 2 రోజుల్లో ఇమ్మీడియట్ గా ఆ ఎస్టిమేట్ ను సబ్మిట్ చేసి అక్కడ నుంచి లెటర్ తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా మీకు నిమ్స్ హాస్పిటల్లో ఏ పెద్ద ఆపరేషన్ ఉన్నా, 10 లక్షల ఆపరేషన్ ఉన్నా, 8 లక్షల ఆపరేషన్, ₹1 ఖర్చు లేకుండా మీరు ఆ యొక్క దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా మన విశిష్ట వెంకటేష్ ద్వారా, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు వారి ద్వారా కూడా మీరు ఇక్కడ తెలియపరిస్తే, ఎందుకంటే నేను ఇక్కడ లోకల్ గా ఉంటాను, మీకు ఏ అవసరాలు ఉన్నా చెప్పండి. నిన్ననే ఒక ₹2 లక్షల వారికి లెటర్ అందజేయడం జరిగింది నిమ్స్ హాస్పిటల్లో. లాస్ట్ మంత్ లో ₹24 లక్షల ఎల్ఓసీలు ఇవ్వడం జరిగిందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నా టైంలో కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక ₹2.5 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఇచ్చడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నాను. ఇటువంటి అన్ని కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ₹1 ఖర్చు లేకుండా మా ఇక్కడ వచ్చి నా ద్వారా మీరు యూజ్ చేసుకోవడానికి అవసరం ఉంది. తప్పకుండా తెలియపరచండి. మీకు తప్పకుండా ఇమీడియట్ గా ఎల్ఓసి అయితే వితిన్ 2 days అనేది శాంక్షన్ చేపిస్తాను. మన ఇదైతే ఒక 1.5 month నుంచి 2 months వరకు జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి అన్ని కూడా మన గవర్నమెంట్ ద్వారా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరన్నా చనిపోతే కూడా వారి దాన సంస్కారాలకు కూడా మన సొసైటీ ద్వారా ₹10,000 ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అది కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఒక వెహికల్ ఉంటుంది మన ఇంటి నుంచి దాన సంస్కారాలు తీసుకెళ్ళడానికి. అది కూడా మీరు ఒక ఫోన్ ద్వారా మాకు తెలియపరిస్తే ఇమీడియట్ గా వెహికల్ కూడా మీ ఇంటికి పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అన్ని సేవా కార్యక్రమాలు, గవర్నమెంట్ నుంచి అవకాశాలు ఉన్న కార్యక్రమాలు కూడా నా ద్వారా ఉపయోగించుకోవడానికి అవకాశాలు నేను తెలియపరుస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా సత్యనారాయణపురం వారికి, అదేవిధంగా మన విశిష్ట వెంకటేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, జై హింద్, జై వాసవి, జై తెలంగాణ, జై భారత్. సత్యనారాయణపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మిత్రులు విశిష్ట కన్స్ట్రక్షన్స్ అధినేత విశిష్ట వెంకటేశ్వర గారికి మరియు సుపజ హాస్పిటల్, శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్, వీరందరి సౌజన్యంతో ఇక్కడ ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నందుకు ఇక్కడ ఇచ్చేసిన వారికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలన్న సంకల్పం రావాలి. అది వచ్చినప్పుడే సమాజానికి మనం ఏదో కొంత చేసినట్టు అవుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలలో ముందు దృష్టిలో సోదరులు వెంకటేశ్వర గారు, ఈ సత్యనారాయణపురం కాలనీ అధ్యక్షులు కూడా వారు, ఈ కాలనీ అసోసియేషన్ వారు కూడా ఈ యొక్క ఎంత పెద్ద శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్లకు ఉపయోగకరంగా, ఆరోగ్య భద్రత పరంగా వారందరికీ కూడా ఉపయోగపరంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇట్టి కార్యక్రమాల్లో మనం నిర్వహిస్తున్నందుకు, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు తెలియకుండా, ఎందుకంటే మనము కొద్దిగా జ్వరం వచ్చినా సరే కానీ అని చెప్పి మనకు తెలిసిన ట్యాబ్లెట్ వేసుకోవడమో, తెలిసిన వాళ్ళతో మాట్లాడి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడడం, లేకపోతే మెడికల్ షాప్ వాళ్ళతో మాట్లాడే ట్యాబ్లెట్ వేసుకుంటాం. కానీ డయాగ్నోసిస్ పరంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది, చిన్నది కూడా మనకు తెలియకుండా పెద్దగా పెరుగుతుంది. అప్పుడు చాలా క్లిష్టంగా ఉంటుంది. చాలా మంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి పోతే ₹300 ఫీజు ఉంటుంది, ఆయన ₹4,000 టెస్ట్ రాస్తుందని చెప్పి భయంతో కూడా కొంతమంది ఎందుకులే ఒక డోలో వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. డోలో వేసుకుంటే సరిపోతుంది, జ్వరం ఉంటే గిట్లా సరిపోతుంది, కానీ జ్వరంతో పాటు ఇచ్చేదని ఉంటే మనకు తెలియదు. ఇలాంటి కార్యక్రమం వల్ల, ఎందుకంటే మరి ఎట్లీస్ట్ మనకి ఇలా ఉచితంగా మనకు శిబిరం ఏర్పడ్డది.
మనము ఇక్కడ మనం టెస్ట్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క డబ్బు పరంగా మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అంత ఇబ్బంది రాదు. మనకు తెలుసుకోవచ్చు చాలా మంది ఇక్కడికి వస్తారు. చాలా మంచి ప్రోత్సాహమైన కార్యక్రమం. ఎందుకంటే షుగర్, బీపీ, ఈసీజీ ఈ టెస్ట్ కొద్దిగా డబ్బులు తక్కువైనా టుడేకి మాత్రం చాలా డబ్బులు అయితే సుమారుగా 1000 ఖర్చు వస్తుంది. మరి ఇటువంటి 2000-3000 ఖర్చు వచ్చేదాన్ని కూడా ఉచిత శిబిరంలో పెట్టిందంటే చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎందుకంటే పొడుగు పైన వర్గాలు వాళ్ళు 1000 రూపాయల పైన పెట్టుకునే స్తోమత ఉండదు. ఎందుకంటే మనం పని చేసేది రోజుకు 500-1000 రూపాయలు పని చేసుకుంటే వాళ్ళకు రికార్డు దొరకదు. ఉన్నప్పుడు మొత్తం ఆ తినడానికి వాళ్ళ యొక్క జీవన దానికే సరిపోతుంది. మరి 2000 పెట్టాలంటే ఎట్లా? ఇక్కడ ఇలాంటి 2000 రూపాయల టెస్టులు కూడా ఉచితంగా చేస్తున్నట్టే చాలా గొప్ప విషయం. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా సాయంత్రం వరకు టైం ఉన్నది కాబట్టి మనం తెలిసిన వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమ వివరాలను తెలియపరిచి నేను కూడా నా వంతు ప్రయత్నంగా నిన్న ఎన్ని కాలనీలు ఉన్నాయో అన్ని కాలనీల గ్రూపులు మరియు సోషల్ మీడియా ద్వారా చాలా మంది కూడా తెలియజెప్పే ప్రయత్నంలో ఈ యొక్క ప్రతి దాన్ని షేర్ చేశాను. కాబట్టి మీరు కూడా మనందరం కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో, మన సోషల్ మీడియాకి సంబంధించిన గ్రూప్లలో, మన యొక్క స్టేటస్లో, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఇంకే రకంగా కానీ మీరందరూ కూడా ఇమీడియట్గా ఇక్కడ ఉన్నారైతే ప్రయత్నం చేయండి. కొద్దిగా ఎవరికైనా తెలిసిన వారు ఆపదసాపగా ఉన్నవారు, డబ్బులు పెట్టలేని వారు వాళ్ళకి తెలిస్తే వాళ్ళకు మనం తెలియకుండానే సాయం చేసే వాళ్ళు అమ్ముతాం. కాబట్టి మనందరం కూడా ఈ ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తున్నాము. ఈ రోజున ఏంటంటే దేశం చూస్తున్నాము, పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధ విషయంలో దేశం మొత్తం కూడా ఇవాళ సైనికులకు, త్రివిధ దళాలకు మనోబలం, మనోసంకల్పం, ధైర్యం, శక్తి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా అన్ని గుళ్ళల్లో పూజ చేశాం. భారతదేశం కోసం భారత ప్రధానికి శక్తినివ్వాలని, భారత త్రివిధ దళానికి శక్తినివ్వాలని, భారతదేశానికి శక్తి రావాలని పూజలు చేస్తాం. కాబట్టి అందరం కూడా మరొకసారి భారత త్రివిధ దళాలకు మనము వెన్నందుగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా దేశానికి సంబంధించిన ఏ విషయంలో ఉండడం ఒక్క మాట మీద, ఒక్క తాటి మీద ఉండాలి. ఆయన ఏమన్నాడో ఈయనేమన్నాడో కాదు, ఎవరన్నంటే ఆయన కన్విన్స్ చేసి మన మార్గంలో మర్చిపోలేదు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క మెగా శిబిరానికి వచ్చేవాళ్ళని కూడా శుభాకాంక్షలు. భారత్ మాతకి జై.
వచ్చారు వారు ఈ శిబిరాన్ని వస్తున్నాం. Thank you.